ఇన్సులిన్ అయినా తీసుకుంటా, ఎన్ని ట్యాబ్లెట్లు అయినా తీసుకుంటాను, కాకపోతే నేను అన్ని తినేలాగా నాకు కావాలి అన్నప్పుడు డాక్టర్స్ చాలామంది నవ్వుకున్నారు తప్ప దానికి ఆన్సర్ చెప్పలేదు. సో అలా తిరుగుతున్నప్పుడు బెంగళూరులో ఒక డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే ఇన్సులిన్ పంప్ థెరపీ అనేది వరల్డ్లో బెస్ట్ ట్రీట్మెంట్, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పారు. సో నాకు మా తాత ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఆ పంప్ కొనుక్కున్నాను. అదే ఈ పంప్. ఇది ఇన్సులిన్ పంప్ అంటారు. దీంట్లో ఇన్సులిన్ ఫిల్ చేస్తే ఈ పైప్ ద్వారా నా బాడీ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. 24 hours ఇన్సులిన్ పంప్ అయితే తప్ప నాకు కంట్రోల్ రాదు. సపోజ్ 1 గంట ఇది డిస్కనెక్ట్ చేసి పక్కన పెడితే గ్లూకోమీటర్లో రీడింగ్ రాదు, హై అనబడుతుంది. అంటే మోర్ దెన్ 650 దాటితే తప్ప హై అని రాదు. సో అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు నాకు మాట కూడా సరిగ్గా రాదు, ప్లస్ నడవడానికి కాళ్ళు పట్టేసి అంత స్టేజ్లో ఉన్నప్పుడు నేను చాలా రకాలు ట్రై చేశాను. మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని జనరల్గా ఎవరన్నా ఒక ప్రొడక్ట్ వాడండి దీనివల్ల తగ్గిద్ది అంటే జనాలు నమ్మరు. అలానే నేను కూడా నమ్మలా. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు విసుగొచ్చేసింది, ఇంకా నాకు తగ్గదు అని. సో ఆ కండిషన్లో ఉన్నప్పుడు 2018లో నాకు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. ఈ ప్రొడక్ట్ ఐ కాఫీ అనేది తాగితే మీకు షుగర్ కంట్రోల్ అయ్యింది అని చెప్పారు. బట్ నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు అంటే అప్పటికి నేను చాలా వాడేశాను. నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అంటే యాక్చువల్గా ఇంత పంపు పెట్టుకొని కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అయినా సరే జనరల్గా ఇది వాడేది ఎవరు అంటే డబ్బు ఉన్నవాడే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి వాడతారు. బట్ నేను వాడిన తర్వాత 10 yearsకి నాకు విజన్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే బాగా నీరసంగా ఉండేది, కార్లో ట్రావెల్ చేసినా కూడా మత్తుగా ఉండేది బాడీ అంతా, ఏ రోజు ఏ పని చేయాలన్నా కూడా అలసిపోయేవాడిని తొందరగా. సో నేను ఇంట్లో కూడా ఎక్కువ రెస్ట్లోనే ఉండేవాడిని. అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్స్ చెప్పినప్పుడు పని చేస్తే పర్వాలేదు, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నా బాడీకి తట్టుకునే కెపాసిటీ లేదు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. దాని తర్వాత కోవిడ్ రావడం, కోవిడ్లో ఈ ప్రొడక్ట్స్ మా ఇంట్లోకి రావటం, మా పేరెంట్స్ వాడటం, వాళ్ళు వాడిన తర్వాత మా అమ్మకి ఉన్న థైరాయిడ్ పోవటం. సో ఇదేదో బాగానే ఉంది కదా, థైరాయిడే కంట్రోల్ చేసింది, లేదు మా అమ్మకు వచ్చిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది అన్నప్పుడు సరే కోవిడ్ రాకుండా ఉండడానికి పనిచేస్తుంది కదా, నాకు షుగర్ బీపీ 2 ఉన్నాయి అని చెప్పి నేను తాగడం స్టార్ట్ చేశాను. ఏంటది ఈ ఐపల్స్ అనేది నేను తాగడం స్టార్ట్ చేశాను. జనరల్గా ఒక 10 steps ఎక్కితే నా హార్ట్ బీట్ నాకు వినపడే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. నా బాడీ 2 floors ఎక్కినా సరే అలుపు తెలియకుండా ఉంది. ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి కదా, ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది అన్నట్టు నేను ఈ ఐపల్స్ అనేది తాగడం స్టార్ట్ చేశాను. అంటే ఇన్సులిన్ డోసేజ్ తగ్గుతుంది, నాకున్న కాంప్లికేషన్స్ పోతాయి అని నాకు స్టార్టింగ్ తెలియదు. బట్ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన 1 week 10 daysలోనే నా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయో ఎనర్జీ లెవెల్స్ కోసం తాగడం స్టార్ట్ చేశాను. నాకు నా బాడీకి ఒక సెన్సార్ ఉంటుంది, అది ఏమంటుంది 24 hours గ్లూకోజ్ రీడింగ్స్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ రీడింగ్స్ చేసేటప్పుడు ఎవ్రీ 14 daysకి నేను విజయవాడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 14 days HbA1c ఎలా ఉంది, లేకపోతే కంట్రోల్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఎంత ఉంటుంది అనేది ఆ సెన్సార్లో కనపడుతుంది. సో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ని సంవత్సరాల్లో లేని రిజల్ట్ నీలో ఏదో కనపడుతుంది, నీలో డిఫరెన్స్ కనపడుతుంది, ఏం వాడుతున్నావు అంటే నేను ఇలా ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఆయన నన్ను తిట్టారు. ఇంత ఖర్చు పెట్టుకొని వరల్డ్లో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ప్రయోగం చేయడం అవసరమా అని చెప్పిన అతను. సో ఒక 2 months అంటే ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి సార్, నేను కార్ డ్రైవ్ చేయలేకపోయేవాడిని, నేను మీ దగ్గర రావాలని డ్రైవర్ని తీసుకొని వచ్చేవాడిని, అలాంటి కండిషన్లో నేను ఇప్పుడే డ్రైవ్ చేసుకుంటా వచ్చానంటే ఈ ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తాయని నేను చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన కూడా నమ్మల. ఎప్పుడైతే నా ఒక 1 month 2 months అయ్యేలోపు ఆయన ఆ ప్రొడక్ట్స్ ఏంటో తీసుకురా చూద్దాం అన్నారు. ఆయన పర్సనల్గా వేరే పేషెంట్స్కి కూడా ట్రైల్ చేశారు. బాగున్నప్పుడు అందరికీ చెప్పాలి అనేది ఆయనకి అది ఆలోచన వచ్చింది, నాకు అది ఆలోచన వచ్చింది. నేను జనరల్గా మా రిలేటివ్స్కి నాకు ఫ్రెండ్స్కి ఇలా చెప్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయ్యా నీ వల్లే హాస్పిటల్కి వెళ్ళకుండా చేసావు అనేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కడో నాకు అనిపించింది ఏంటంటే నా పర్సనల్గా నేనే ఇంత ఖర్చు పెట్టినా కూడా రాని రిజల్ట్, టాప్ మోస్ట్ ఎండోక్రైనాలజిస్టులు కూడా తగ్గిలేని ఇన్సులిన్ డోసేజ్ ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు 6th month వరకు అంటే ఇన్సులిన్ డోసేజ్ అయితే తగ్గలేదు కానీ నా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఎప్పుడైతే 7th month ఒక 4 యూనిట్లు తగ్గి డోసేజ్ తగ్గినప్పుడు అది నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎవరు ఏ డాక్టర్ చేయలేని పని ఈ ప్రొడక్ట్స్ చేసినప్పుడు ఇది జనాలకు ఎందుకు తెలియదు అంటే మార్కెట్లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. సో ఏదో ఒకటి వాడి ఏదో ఒకటి చూసి జనాలకు విసుగు వచ్చేసింది. సో అలాంటి వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూస్తే వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఇంకో 10 మందికి చెప్పేలాగే ఉంటుంది అనేది నాకు అనిపించింది. సో నేను జనరల్గా నా రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ అంటే నన్ను చూశారు కాబట్టి నన్ను చూసి నమ్ముతున్నారు. ఎందుకంటే ముందు ఎలా ఉన్నాను తర్వాత ఎలా ఉన్నాను అనేది ఆటోమేటిక్గా వాడుతున్నారు. నేను తెలియనోడికి చెప్పినప్పుడు 10 మందిలో 9 మందిని నమ్మకపోయినా ఒక్కడు నమ్ముతారుగా, ఆ ఒక్కరు వాడిన ఎప్పుడు రిజల్ట్ వస్తే ఇంకో 10 మందికి చెప్తున్నారు. సో అట్లా ఇప్పటికి చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ పోయినప్పుడు నేను వాళ్ళని కళ్ళతో చూసినప్పుడు
నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఎంత కాదు. నాకు అనిపించింది ఏంటంటే డబ్బు ఉంటే ఎవరికైనా డబ్బు ఇవ్వచ్చు, ఫుడ్ పెట్టచ్చు, ఆరోగ్యం ఇవ్వలేము మనం. అలాంటి ఆరోగ్యాన్ని నేను ఇస్తున్నప్పుడు, నన్ను ఒక దేవుడిలాగా వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ చాలా హైలో ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్నే ప్రొఫెషన్గా ఎందుకు చూజ్ చేసుకోకూడదు అనిపించింది. అదే చూజ్ చేసుకున్నా. దీంట్లో నాకు డబ్బులు వస్తున్నాయి, పేరు వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నాకు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఈ 3 ఉన్నప్పుడు ఏ మనిషికైనా కావాల్సింది అదే కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. అందరికీ నా వల్లే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంది. ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చిన ఇండస్ట్రీకి థ్యాంక్ యూ.